హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ భవానీ సంతోష్ వ్లాగ్స్ అండి. మీకు తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏటో. ఇంకా కాటేరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దానికోసం అయితే మార్నింగే లేచి అందరమే రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటి దగ్గరే చేసి రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ముందుగానే రెడీ అయిపోయారు. ఇంకా అందరం రెడీ అయ్యి కిందకి అయితే వచ్చేసాం. క్వార్టర్స్లో ఉంటాను, సంగతి మీకు తెలిసింది కదా. ఇంకా బెంగళూరులోని ఇంకా హాలిడేస్కి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ట్రిప్ తిరుగుతూనే ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కాటేరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీతోటి. ఇంకా మా మరిది గారు అయితే క్యాబ్ అయితే బుక్ చేశారు. మేమైతే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా కాటేరం టెంపుల్ దర్శనం అంటే చాలా ప్రత్యేకత, నాకైతే నిజంగా చాలా ప్రత్యేకత. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇంకా మా ఫ్యామిలీతో అయితే నా దర్శనం ఎలాగ అయ్యిందో వ్లాగ్ మొత్తం చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ఈ దర్శన భాగ్యం అయితే చేసేసుకోండి. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట మేమున్న క్వార్టర్స్కి. ఇప్పుడు వెళ్ళే దర్శనానికి ఇంకా కారు అయితే బుక్ చేసుకొని క్యాబ్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా చూస్తూ ఇంకా అందరినీ పిల్లల్ని కూడా ఎర్లీగా లేపేసి రెడీ అయిపోయి వచ్చేసాము. మేము హాలిడేస్కి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఇది లాస్ట్ ట్రిప్ అనమాట. ఎందుకంటే మేము రేపు మండే ఇంకా వైజాగ్కి అయితే టికెట్లు అయిపోయాయి. మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా లాస్ట్ డే అనమాట మేము ఎంజాయ్ చేసేదానికి. అది కాక కాటేరం టెంపుల్ అంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, కాటేరమ్మ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి. ఆ టెంపుల్కి అయితే ఈరోజు వెళ్తున్నాను. నిజంగా నేను ఇక్కడ వరకు వెళ్తాను అని అస్సలు అనుకోలేదు. ఏదో ఒక వీడియో చూసి అబ్బా మనం వెళ్ళినా బాగుండు, ఇక్కడ వరకు మనం వెళ్ళగలమా అనుకున్నాను. కానీ మనసులో గట్టిగా వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ నిజంగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే దొరుకుతుంది. మీరు కూడా మనస్ఫూర్తిగా అనుకొని చూడండి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. మొత్తానికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చూసారు కార్ పార్కింగ్ అది అక్కడ పక్కన పెట్టారు. ఇక్కడ కొత్తగా అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడ కడుతున్నారనమాట. కాళ్ళు వరకు వచ్చేసాయి. ఇంకా చూసారు కదా సింహము, అలాగే అమ్మవారి పాదాలని కిందనేమో తలకాయ కూడా ఉంది. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ కాళికా అమ్మవారి విగ్రహం అయితే మీకు కనిపిస్తూనే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. స్టార్టింగే మనకి ఇక్కడ చిన్న ఆర్చిలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, కాళికా అమ్మవారు. ఇక్కడైతే అమ్మవారి ప్రదర్శనలు చేసుకొని అమ్మవారి పాదాలకు మొక్కుకొని అమ్మవారి బొట్టును పెట్టుకొని అమ్మవారిని దర్శించుకొని అయితే మేము అందరమే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మీరు కూడా ఈ దర్శనాన్ని అయితే చేసుకోండి. ఖచ్చితంగా మనసులో ఈ టెంపుల్కి మేము రావాలనుకుంటున్నామమ్మా, మాకు ఈ దర్శన భాగ్యం కల్పించచ్చు కదమ్మా అని చెప్పేసి అనుకోండి, ఖచ్చితంగా తీరుతుంది. నేను నిజంగా ఫోన్లోనే ఇన్స్టాల్లో చూసి మనసులో అనుకున్నాను. నిజంగా ఇక్కడ వరకు వస్తానని అనుకోలేదు. బెంగళూరు హాలిడేస్కి వస్తానని కూడా అనుకోలేదు. ఖచ్చితంగా అనుకుంటే ఈ టెంపుల్కి అయితే రాగలము అని చెప్పి నమ్మకం అయితే కుదిరింది. ఇంకా లోపలికి వెళ్ళగానే ముడుపులతోటే కనిపిస్తుందండి. ఇంకా స్టార్టింగ్ ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు కిందన అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. చూసారు కదా, అమ్మవారి విగ్రహం అయితే పడుకొని ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇంకా అమ్మవారి విగ్రహం కాదని చుట్లు కోట్లతో అయితే ముడుపులు కట్టి ఉంటారు. మన కోరికని మన కష్టాలని వింటుందంట అమ్మవారు. ఖచ్చితంగా మనం మనసులో అనుకుంటేనే అమ్మవారి దగ్గరికి ఇక్కడ వరకు రాగలేము. అలాంటిది మనం కోరుకుంటే కోరిక తీరదా అని నమ్మకం అయితే నాకైతే గట్టిగా అనిపించింది. ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాను. ఇంకా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ దర్శనం అయితే చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర మనకి బయటనైతే బెల్లం దీపాలు, అలాగే బూడిద గుమ్మడికాయ దీపాలు అవన్నీ కూడా మనకి అమ్ముతారనమాట. మేము 50 రూపీస్ ఎట్టి 5 దీపాలను అయితే బెల్లం దీపాలని కొనుక్కున్నాము. ఒక్కొక్కరిమి మా తోటకోడలు ముగ్గురిమి కూడా ఇంకా దీపాలను అయితే వెలిగించేస్తున్నాం అన్నమాట. ఇక్కడ దీపాలు వెలిగించుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈరోజు అమావాస్య కదా, అమావాస్య కూడా ప్రత్యేకమైన పూజలు అయితే ఇక్కడ చేస్తారంట. ఇంకా అమ్మవారికి అమావాస్య కాబట్టి ఈరోజు దర్శనం కూడా మాకు మంచి రోజునైతే ఈ దర్శనం అయితే కలిగిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అమావాస్య రోజు ఖచ్చితంగా ఇక్కడ ప్రత్యేక పూజలు, నరదిష్టిగా పూజలు అవన్నీ చేయించుకుంటారంట. చాలా వరకు వచ్చి ఇక్కడైతే బూడిద గుమ్మడికాయ దీపాలు అవన్నీ ఖచ్చితంగా వెలిగించుకుంటారంట. ఈరోజు అమావాస్య వల్ల అస్సలు ఖాళీ లేదు. ఎప్పుడు ఇలాగే ఉంటుందంటే ఈ టెంపుల్. ఇంకా అమావాస్య రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుందంటే ఇక్కడ అమ్మవారిని చూసారా, కాటేరమ్మ తల్లి ఉగ్ర రూపంలో అయితే మనకి దర్శిస్తుంది. ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర కిందనైతే మేము దీపాలు వెలిగించేసాము. అలాగే చూస్తుంటే మనకు అడుగడుగున తాళం కప్పలతో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. శత్రుత్వం కోసం అయితే ఇక్కడ శత్రుత్వం పోవాలని చెప్పేసి తాళం కప్పలు అయితే వేసి ఇక్కడ అయితే వేస్తారంట. మేమైతే దీపాలు వెలిగించుకొని ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చాము. మనం ఫస్ట్ టైం రావడం కూడా ప్రతిదీ ప్రత్యేకంగా చూసుకుంటూనే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది. ఇక్కడైతే గరికలు అయితే అమ్ముతున్నారు.
అక్కడ విఘ్నేశ్వరు కొని అయితే అందరూ విగ్రహాన్ని దగ్గర అయితే గరికని అయితే వేసి విఘ్నేశ్వరుడికి అయితే పూజించుకుంటున్నారనమాట. మనమైతే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ మనకి ఒక్కొక్కటి కొత్తగానే కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ తాళం కప్పలతో ఎన్ని తాళం కప్పలు ఉన్నాయో, అలాగే ఇక్కడ చీటీలు కట్టి కష్టాలను పోవాలని చెప్పేసి ప్రతిదీని మనం ఏదైనా చెడు అలవాట్లు పోవాలంటే చెడు అలవాట్లు వదిలేయడం కోసం కూడా ఇక్కడ అన్ని ప్రతిదీ ఇంకా ఇక్కడైతే కోరుకుంటూ లెటర్లు రాసుకుంటూ గేట్లకు కట్టుకుంటూ అమ్మవారికి ప్రత్యేకంగా అయితే మనకి ఇక్కడ రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా తీరుతుందంటే చాలా వరకు ఇలాగే చేసుకొని వచ్చారు. ఇంకా మొత్తానికి మనమైతే కాటేరమ్మని దర్శనం అయితే దొరికేస్తుంది. మేమైతే దర్శనానికి దగ్గరలో అయితే వచ్చేసాము. ఇంకా అమ్మవారి దర్శనం కూడా అయిపోతుంది అనమాట. ఇంకా అమ్మవారి దర్శనం లైన్లోనే మనకి ముడుపులు అయితే అమ్ముతారు. ఒక్కొక్క ముడుపు 300 అయితే తీసుకుంటున్నారు. దర్శనం టికెట్ అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. ముడుపు మనం కట్టాలి అనుకుంటే దాన్ని 300 అంటండి. ఒక్కొక్క ముడుపుకి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమో కాయిన్స్ అయితే మన మనసులో ఏం కోరిక అనుకుంటే ఆ కోరికతోటి మన కాయిన్ అంటే ఖచ్చితంగా సరే ఆ కాయిన్ అంటుకుంటుందంట, లేదు అంటే కాయిన్ కింద పడిపోతుందంట. మేమైతే అంటించాము. అందరి కాయిన్స్ అంటుకున్నాయి అనమాట మా కాయిన్స్. మొత్తానికి ఇంకైతే టెంపుల్ దగ్గర నుంచి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసి అమ్మవారికి ముడుపునైతే కట్టుకోవడానికి అయితే వచ్చేస్తున్నాము. చూసారు కదా ఇంక ముడుపులు చూస్తుంటే ఒక్కొక్క ముడుపు ఎంతమంది ఎన్ని కష్టాలు చెప్పుకొని ఎంతమంది కోరికలు తీరాయో నేనైతే నిజంగా నమ్మాను. ఇక్కడ అమ్మవారికి నేను మనసులో ఏదో ఒక ఫోన్లో చూసి వీడియో ఇక్కడ వరకు రావాలనుకుంటేనే వచ్చాను. అలాంటిది ఇంతమంది కోరికలు తీరకుండా ఇక్కడ ఇన్ని ముడుపులు అయితే కట్టారు. ప్రతి కోరిక నెరవేరుతుందంట, ప్రతి కష్టము తీరుతుందంట, మనకి ఏది ఉన్నా సరే ఖచ్చితంగా తీరుతుందంట. అంత పవర్ఫుల్ అయిన టెంపుల్ అంటే ఈ కాటేరం టెంపుల్. నేను కూడా ఇక్కడ అమ్మవారికి ముడుపు కడుతున్నాను. నాకైతే చాలా అదృష్టంగా భావించాను ఇక్కడ వరకు రావడం. నిజంగా అంటే నిజంగాన మనం మనసులో అనుకుంటే ప్రతీది తీర్చగల శక్తి గల తల్లి ఈ అమ్మవారు, కాటేరమ్మవారు. నేను ముడుపు కట్టినప్పుడు మాత్రం పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఇంకా వర్షంలోనే అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఇంకా ముడుపునైతే కట్టేస్తున్నాము. మా పిల్లలైతే నా ఏం చెయ్యవేయమన్నాను ముడుపు కట్టినప్పుడు. ఇంకా వాళ్ళు చెయ్యవేస్తున్నారు. మా పెద్దోడు ఇంక మేమైతే చూసారు కదా కట్టేసి బయటకు వచ్చేసరికి ఇంకా వర్షం అయితే పెద్దదైపోయింది. వర్షంలోనే మాకైతే అమ్మవారి దర్శనం అయితే దొరికింది. ఇంకా వరుణ దేవుడు కూడా మమ్మల్ని వర్ణించాడు అనుకున్నాము. ఇంకా అసలు వర్షం ఆగలేదు. కొంతసేపటికి ముడుపులు కట్టేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్షం ఆగిన తర్వాత ఇంకా బయటకైతే బయలుదేరాము. ఇంకా చల్లగా ఉంది కదా, పక్కనే వేడివేడి బజ్జీలు అయితే వేశారు. ఇంకా బజ్జీలు అయితే మా మరిది గారు కొని తీసుకొచ్చారు. ఇంకా అందరం వేడివేడిగా బజ్జీలు తింటూ కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన తర్వాత పక్కనే మనకి అన్నదానం సెంటర్ కూడా ఉంది అమ్మవారి గుళ్ళోనే. ఇక్కడైతే అమ్మవారికి అన్నదానం పెడతారంటే ఇంకా అన్నదానం కోసం మేమైతే లైన్లో కూర్చున్నాము. ఇక్కడ ప్లేట్లు అయితే మాత్రం బయట నుంచి మనమే తెచ్చుకోవాలి. ఇక్కడ ప్లేసుల కోసం అయితే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టేసి మా మరిది గారు అయితే ప్లేట్ల కోసం అయితే వెళ్ళారు. మేమైతే లైన్లో కూర్చున్నాము. ఇంకా ప్లేట్లు అయితే కడిగి తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా భోజనం కోసం అయితే చాలామందే వచ్చారు. భోజనాలకే కాదండి దర్శించుకోవడానికి చాలా అంటే చాలా జనం వచ్చారు. కోట్లతో అయితే ముడుపులు కట్టారు. ఇక్కడ మనకి ఏ కష్టం ఉన్నా సరే, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా సరే, ఏ శత్రు సమస్య ఉన్నా సరే, ఇంట్లో ఏ కష్టం ఉన్నా సరే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మన కష్టాలు పోతాయని నమ్మకం మీద అయితే వస్తున్నారు. నిజంగానండి. ఇంకా మాకైతే భోజనాలకైతే మా మరిది గారు ప్లేట్ తీసుకొచ్చేసారు. ఇంకా ఫస్టే మనకి వేడివేడిగా పరవన్నం అయితే పెట్టారు. పరవన్నం ప్రసాదం తినేసిన తర్వాత పొంగల్ అయితే పెట్టారు. ఇంకా పొంగల్ వేడివేడిగా పెట్టారు. పెట్టిన తర్వాత తినేసి ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ దర్శనం చేసుకోవడం. నా జర్నీ అయితే నాకు జన్మ ధన్యమే అనిపించింది. ఇప్పటి వరకు నా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. మీరు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా బెంగళూరు వస్తే మాత్రం ఈ టెంపుల్ని అసలు మిస్ కాకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. అమ్మ మేము ఈ టెంపుల్కి రావాలని గట్టిగా అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ వరకు మిమ్మల్ని తీసుకొస్తుంది అమ్మవారు. నచ్చితే వీడియో లైక్ సబ్స్క్రైబ్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్.